హాయ్ అండి. ఇంకా ఈ పొలం ఇంకా మొత్తం ఆడపడుచు వాళ్ళండి. ఇంకా బోరండి, బోరు తోట బాగా కూలి ఉంటుంది అనేసి అయితే వచ్చామండి. మా చిన్న పాప మనరాజు నుండి ఎంజాయ్ చేస్తుంది మామిడికాయతో. ఆమె కోసుకుంది, ఆమె చూస్తుంది, చూడండి తింటుకుంటూ తిరుగుతుంది బాగా. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఏం తింటున్నావు నువ్వు? మ్యాంగో. ఓకే. మా చిన్న పాప అండి. హాయ్ అండి. మా కోడలండి. హాయ్ అండి. ఆమె చెట్టు కాయ కోసుకుని చూసారుగా ఇందాక. హాయ్ అండి. బాగున్నాయండి బంగినపల్లి కాయలు. బంగినపల్లి కాయలు బాగున్నాయి. అవి మా ఆడపడుచండి. పొలం అంతా వాళ్ళది, తోట పొలం. అదిగోండి మా సార్ అయితే అక్కడ పడుకున్నారు. చెట్టు కింద చల్లగా ఉందనేసి సార్ అయితే అక్కడ పెట్టాము. ఇక్కడికైతే వచ్చేసాము. ఎండాకాలం అయినా కానీ వాతావరణం అయితే చాలా బాగుందండి. చల్లగా ఉన్నది, ఎండ అనిపించట్లేదు. అది ఇంట్లో ఉండి మనం ఏసీ వేసుకున్నా కానీ దెబ్బతింటుంది వేడి. కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుందండి. ఇవి తీయటికాయలండి, బంగినపల్లి కాయలు అంటారు. చాలా మంచిగా ఉంటాయి. పచ్చికాయలు కూడా తినేయచ్చు. అప్పుడు చిన్నప్పుడు అయితే వెళ్ళేవాళ్ళం అండి. అంటే మాకైతే లేవు కానీ ఇంకా ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళేవాళ్ళం. ఇంకా పొలాల దగ్గరికి ఇంకా అప్పుడప్పుడు మా ఆడపడిచి వాళ్ళ కాడికి వస్తాం. అలా కాలువలు కూడా ఉంటాయి ఇంటి పక్కన. చాలా ఇష్టం అండి అట్లా రావడం అయితే. చాలా అక్కడ మామిడి చెట్టు కింద పూలు ఉంది వాతావరణం. పొంగల్ వాటర్ తాగుతున్నాయి మంచిగా, అక్కడ తిరుగుతున్నాయి. చాలా ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయా? ఇవి దగ్గరికి వెళ్తే కానీ కనిపించదు. కానీ ఇవన్నీ వాటర్ అయితే పెట్టారండి చెట్లకి, అందుకని కిందికి అయితే దిగలేకపోతున్నాం. ముందు ఒకసారి చెప్పానండి తోటలు ఉంటాయి మా ఆడపడిచి వాళ్ళకి అనేసి. చూడండి ఎంత బాగుంటాయి. ఏముంటాయండి కాయలు అయితే, పచ్చి కాయలు బాగుంటాయి. మమ్మీ నువ్వే కోసు, అక్కడ అందట్లేదు కదా. కోసాయి. అక్కడే తీయాలి, అది పెళ్లి తీసుకుందా అక్కడే తీసుకొని తీసుకోవాలి. మా సార్ అయితే మత తిరగలేకుండా పడుకున్నారండి మంచిగా. పడుకొని తీసుకుంటూ ఉంటారు. అబ్బాయి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇక్కడ చూడు ఏం చేస్తున్నావు? చెట్టు కింద పవలించారు, నిద్రపోతున్నాను. మమ్మీ నువ్వు అక్కడ ఒక మ్యాంగో పెద్దగా ఇక్కడ ఉన్నాయి చూడు, చాలా కిందికి ఉన్నాయి. అవేమో పచ్చడి కాయలండి, ఇవి ఎర్రగా ఉంటాయి. ఇక 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 ఇక్కడ ఉన్నాయి చూడు దగ్గరలో. ఎందుకు మమ్మీ అక్కడ కోసినవి అయితే బంగినపల్లి కాయలండి, తీయగా ఉంటాయి పచ్చికాయలైనా కానీ. ఇంకా పండ్లు అయితే చాలా బాగుంటాయి అనుకోండి. ఇవైతే పచ్చడి పెడతారంట, పుల్లటి కాయలు. కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంది కదా మ్యాంగో, కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంది. సో ఇది చట్నీ చేయడానికి పనికొస్తుంది. ఇవి ఇలా ఉంటాయి, ఇవి బాగా పుల్లగా ఉంటాయండి. ఇవి పచ్చడి కాయలు అంటారు. అవి అయితేనేమో బంగినపల్లి కాయలు. గైస్ యు నో వన్ థింగ్, నాకు మ్యాంగో చట్నీ మా అత్తయ్య వాళ్ళ ఊళ్ళో ప్రిపేర్ చేస్తారు. చాలా చాలా టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈరోజు మాడిపడిచి కూడా మామిడికాయ పప్పు, మా అత్తయ్య మామిడికాయ పప్పు వండి పెట్టారు ఈరోజు. మా తిన్నా వాళ్ళ మన వాళ్ళు ఇద్దరు. హాయ్ చెప్పండి, ఇక్కడ హాయ్ చెప్పండి. అయ్యే అదే చెట్టు పచ్చి పుల్లటికాయలు, తీటికాయ అవి రెండు ఉన్నాయి. పచ్చడి కాయలు అన్ని పండ్లే, అయ్యే తినేకాయలే. లోపలికి వెళ్ళాలంటే నీళ్ళు పెట్టారండి, తోటకైతే వెళ్ళలేదు. అంతా వాటర్ ఉండడం వల్ల వెళ్ళలేదు. చాలా లోపలికి తోట పెద్దగా ఉంది. చూడండి ఎంత బాగున్నాయి కాయలు, చాలా బాగుంది.
హాయ్ జస్నియా, ఏం చేస్తున్నావు? మాడిపాయకు ఏం చేస్తున్నావు? డ్యాన్స్ చేయి ఒకసారి, డ్యాన్స్ చేయి, మ్యాంగో డ్యాన్స్. మ్యాంగో డ్యాన్స్. వావ్, వెనక క్రేన్స్ కూడా ఎగిరిపోతున్నాయి. లొకేషన్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో పాప. సండేస్లో మీ పిల్లల్ని కూడా ఇలా తోటల కాడికి కానివ్వండి, ఇక్కడ గ్రీనరీ ఉన్న ప్లేస్కి తీసుకెళ్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటారు. అండ్ మా చెల్లి చూడండి ఎలా తింటుందో. తిని కూడా కన్సీవ్, సో తినకు కూడా మ్యాంగోస్ తినాలనిపిస్తుంది. మేము మాడిపత్రి అయితే చాలాసార్లు మీకు పరిచయం చేశాను. వీలేదండి తోట అయితే. పిట్ట కొంచెం కూతగనం అన్నీ విన్నారు కదండి. చూడడానికి చాలా చిన్నగా బక్కగా ఉంటుంది, కానీ అంతా ఇంట్లో మొత్తం తనే ఓనర్, మొత్తం రన్ చేస్తుంది ఇదంతా. ఇప్పుడు ఈ మేనేజ్ చేస్తుంది, తోటలు తీసుకోవడం కానివ్వండి, ఇంట్లో అన్ని విషయాలలో ఆమె ఇంటర్ఫియర్ అవుతుంది, మొత్తం చూసుకుంటుంది, అందరినీ హ్యాపీగా చూసుకుంటుంది. అదే తనలో ఉన్న గొప్పతనం. అంతేనా? మా వదిన ఈరోజు మంచిగా చూడండి, అందరూ లైక్ చేయండి, మంచిగా అందరూ మంచిగా చేయండి, షేర్ చేయండి, మంచిగా చూడండి. చాలా చాలా చేస్తామండి, మా ఇంటి చూడండి మీరు అందరూ. ఈసారి కాలువ కట్టినప్పుడు కూడా చేపలు కూడా పట్టినప్పుడు చూపిస్తామండి. ఆ తర్వాత పళ్ళ టైంలో కూడా వస్తాము. వీళ్ళు మాత్రం మ్యాంగోస్ వదలకుండా తింటున్నారు. ఇద్దరుగా ఆడపడుచులు అయితే ఎంజాయ్ చేస్తున్నారు మామిడికాయలతో. బంగినపల్లి కాయలు కదా, మంచి ఇష్టంగా తింటున్నారు. మంచిగా చాలా స్వీట్గా ఉంటాయండి అవి అయితే, చాలా చాలా బాగుంటాయి. ఇంకా అయితే వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారుగా, మా బాబు మా కోడలు చూపించాలనేసి ఫస్ట్ టైం అన్నట్టు మాడపడిచి వాళ్ళ తోట దగ్గరికి రావడం అయితే. అమ్మాయి మేమైతే ఫస్ట్ వచ్చాము, అమ్మాయి రావడం అయితే ఇదే ఫస్ట్, అందుకే తీసుకొచ్చామండి. సరే అండి, బాయ్.